బ్లాగ్ ఎలా ఉన్నారు? అందరూ బాగుంటారు కదా. ఈ రోజు కూడా ఒక మంచి క్రీమ్ తో మేము ముందుకు వచ్చేస్తున్నానండి. ఇవాళ క్రీమ్ అయితే గన పిగ్మెంటేషన్ పోవడానికి అయితే ఒక మంచి క్రీమ్ అయితే తయారు చేస్తున్నానండి. ఈ క్రీమ్ మనము ఒక్క వారం అప్లై చేస్తే చాలండి, మన పిగ్మెంటేషన్ అంతా కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అలాగే ఫేస్ పైన ఉండే ఎక్స్ట్రా లేయర్ కానీ లేదంటే పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు, బ్లాక్స్ అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేసేసి స్కిన్ అనేది వైట్గా, బ్రైట్గా, స్మూత్గా, షైనీగా చాలా బాగుంటుంది. సో జపానీస్ వాళ్ళు ఈ క్రీమ్ వాడి వాళ్ళకు కూడా పిగ్మెంటేషన్ పోయిందని మంచి రిజల్ట్ అయితే ఉంది. సో నేనైతే వాళ్ళది చూసి ఈరోజు ఈ క్రీమ్ అయితే తయారు చేస్తూ ఉన్నాను. సో చాలా బెనిఫిట్స్ అయితే ఉండదండి ఈ క్రీమ్ వల్ల అయితే కన్నా, పిగ్మెంటేషన్కి అయితే కన్నా. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసేసినారంటే మీకు అస్సలు అర్థమవుదు. సూపర్గా మనకు ఫేస్ పైన అనేది పిగ్మెంటేషన్ ఈజీగా పోవటానికి ఒక్క రామబాణంలో పనిచేస్తుంది అనమాట ఈ క్రీమ్ అయితే. సో ఇంకా లేట్ చేయకుండా ఈ క్రీమ్ ఎలా తయారు చేయాలనేది వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో తప్పకుండా ఒక లైక్ చేసి వీడియో అయితే స్టార్ట్ చేస్తే అయితే కన్నా ఒక 2 స్పూన్లు బియ్యం అనేది నానేసి పెట్టుకోవాలా. సో పొద్దున్నే నానేసుకుంటే మనం సాయంత్రం అనేది క్రీమ్ చేసుకోవడానికి బాగా మెత్తగా నానిపోతాయి. లేదంటే నైట్ అయినా నానేసి పెట్టుకుంటే ఇంకా బాగా నానుతాయి. సో నేను ఇక్కడైతే కరెక్ట్గా ఒక 2 స్పూన్లు అయితే తీసుకున్నానండి. సో ఈ బియ్యం ఏం చేయాలంటే ఫస్ట్ వాష్ చేసేసుకోవాలి మనమైతే. ఇప్పుడు సో ఒకసారి వాష్ చేసేసుకొని ఒక అర్ధ గ్లాస్ అన్ని నీళ్ళు పోసేసుకొని మనం ఇప్పుడు పూర్తిగా బాగా నానిందాకా వదిలేసేయాలి. సో మనం పొద్దున్నే ఒక 7కి వేసినామంటే సాయంకాలం ఒక 5-6కు ఆ లోపల మనకు నానిపోతాయి. సో కరెక్ట్గా ఒక 5 అవర్స్ అనేది మనకు బాగా నానినాయంటే కన్నా మెత్తగా నానిపోతాయి. కరెక్ట్గా ఒక 5 అవర్స్ అనేది టైం పెట్టుకోండి. సో ఇప్పుడు ఇవైతే కన్నా 5 అవర్స్ అనేది మనము నానబెట్టుకుందాము. అయితే కన్నా బాగా నానిపోయినాయి. కరెక్ట్గా ఒక 5 గంటల సేపు అయితే నానేయండి. సో ఈ మాదిరిగా అయితే మనకు మెత్తగా నానిపోవాలా. సో ఈ నీళ్ళు మనం సపరేట్ చేయకూడదు. సో ఈ నీళ్ళు ఇంకా కొద్దిగా మనం ఇంగ్రీడియంట్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఇందులో అయితే కన్నా. సో ఫస్ట్ అయితే కన్నా బియ్యం పక్కన పెట్టేసి ఒక పొటాటో తీసుకోవాలా. సో మీడియం సైజు ఒక పొటాటో అయితే తీసుకోవాలా. పైన అయితే పీల్ అనేది చేసేసుకోవాలా. సో ఈ మాదిరిగా మనం పైన పీల్ అనేది చేసేసి సో తురుముకోవాలా. ఈ పొటాటో అయితే కన్నా మొత్తం కూడా ఈ మాదిరిగా తురిమేసుకోవాలా. సో మొత్తం కూడా ఈ మాదిరిగా తురిమేసుకోవాలా. చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు ఏం చేయాలనేది చెప్తాను. సో ఒక పెనుము అయితే తీసుకోవాలా, చిన్న పెనుము. సో మనం తురుముకునే పొటాటో అంతా కూడా ఇందులో వేసేసుకోవాలా. అలాగే ఈ బియ్యము, ఆ నీళ్ళు కూడా అన్నీ ఇందులో వేసేసుకోవాలా. సో నీళ్ళు మనం కొద్దిగానే వేసి నానబెట్టుకోవాలండి, ఎక్కువ నీళ్ళు అయితే వేయకూడదు. సో మొత్తం కూడా వేసేసినాక ఇందులో వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ పాలు వేసుకోవాలండి. సో మనం పాలు అయితే కానీ ఒక అర్ధ గ్లాస్ అనేది వేసుకోవాలా. పచ్చి పాలు అయితే వేసుకోవాలా, రామ్ మిల్క్ అంటారు కదా, అవి అయితే వేసుకోవాలా, కాంచినట్టు అయితే వేయకూడదు. సో ఒకసారి స్పూన్తో అంతా కూడా బాగా ఈ మాదిరి కలిపి వేసుకొని ఇప్పుడు మనం స్టవ్ పైన అనేది పెట్టుకోవాలా. స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ అయితే ఒక 2 మినిట్స్ అయితే కానీ ఐలో పెట్టుకొని మళ్ళీ ఉడుకొచ్చేటప్పుడు మనం మీడియంలో పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోవాలి ఇదైతే కన్నా. సో ఇప్పుడు ఉడుకొచ్చేదాకా ఒక 2 మినిట్స్ అనేది ఐలో పెట్టుకోవాలి మనం స్టవ్ అయితే కన్నా. సో ఇక్కడైతే కన్నా ఉడుకు అనేది స్టార్ట్ అయింది చూడండి. సో ఈ మాదిరి ఉడుకొచ్చేటప్పుడు స్టవ్ అనేది కొంచెం మీడియంలో పెట్టుకోవాలా, ఎక్కువ ఐలో లేకుండా. సో ఇప్పుడైతే కానీ ఆ బియ్యము, ఆ పొటాటో బాగా మెత్తగా ఉడికేదాకా ఉడకబెట్టాలా. అయితే కానీ ఈ మాదిరి ఉడుకుతా ఉంది చూడండి, కొంచెం అయితే దగ్గర పడింది. సో మనము బియ్యం వేసినాం కదా, ఆ బియ్యం అనేది కొంచెం బాగా మనం అన్నం ఎలా వండుతామో ఆ మాదిరి కంటే కొంచెం ఎక్కువే మెత్తగా ఉడకాలన్నమాట. సో పొటాటో అయితే కానీ మనము తురిమి వేసినాం కాబట్టి మెత్తగా ఫాస్ట్గానే ఉడికిపోతుంది. సో బియ్యం అయితే మనకు అన్నం మనం వండుతాం కదా, దానికంటే కొంచెం ఎక్కువ మెత్తగా అయ్యేట్టుగా ఉడకబెట్టుకోవాలా. సో ఇంకొంచెం అయితే ఉడకాలన్నమాట, ఇంకా కొద్దిగా దగ్గర పడాల. సో మనము స్టవ్ అనేది ఐలో పెట్టకూడదు, మీడియంలోనే పెట్టుకొని మనం ఉడికించుకోవాలా. సో బియ్యం బాగా నానాయంటే మనకు తొందరగానే బియ్యం కూడా బాగా ఉడికిపోతాయి. సో ఇంకా కొంచెం అనేది ఉడకల్లా. ఇదైతే బాగా ఉడికిపోయిందండి చూడండి, దగ్గర పడింది. సో మనకి ఈ మాదిరిగా ఉడకాలన్నమాట. సో మనకు ఆల్రెడీ తెలిసిపోతుంది ఈ మాదిరి మెత్తగా ఉడికిందంటే.
సో మనకు ఈ మాదిరిగా దగ్గర పడుతుంది. సో అప్పుడు మనం స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా. ఒకసారి దగ్గరగా చూడండి, బాగా మెత్తగా ఉడికిపోయింది. సో ఈ మాదిరిగా అయితే ఉడకాలన్నమాట. సో ఇప్పుడైతే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని పూర్తిగా సలార్ పెట్టుకోవాలా. సో సలారిపోయినాక ఏం చేయాలనేది చెప్తాను. ఇప్పుడైతే పూర్తిగా సలార్ పెట్టుకుందాం. పూర్తిగా సలారిపోయింది. సో ఇప్పుడు ఇందులో అయితే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఒకటి వేయాలండి ఫస్ట్ అయితే సో అదేంటనేది చెప్తాను. సో డవ్ సోప్ అండి. డవ్ సోప్ అయితే కొద్దిగా తీసుకోవాలా, ఒక 1/4 భాగం అంతా తీసుకోవాలా. సో అది తీసుకొని ఈ మాదిరిగా తురుముకోవాలన్నమాట డవ్ సోప్ అయితే సో మీకు 1/4 భాగం లెక్క తెలియకపోతే ఒక 2 స్పూన్లు వచ్చేంత తురుముకోండి. సో ఈ మాదిరిగా అయితే తురుమేసుకోవాలా. సో ఇంత అయితే సరిపోతుంది. సో మనం తురిమేసింది ఇందులో వేసేసుకోవాలా. సో మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలా. వేసేసుకొని ఒకసారి బాగా ఈ మాదిరి కలిపుకోవాలా. సో ఇప్పుడు దీని వచ్చేసి మనం మిక్సీ పట్టుకోవాలా. చిన్నది మిక్సీ జార్ తీసుకొని ఈ మిక్సీ జార్లో ఇదంతా కూడా వేసేసుకోవాలా. ఈ మాదిరిగా మొత్తం వేసేసుకోవాలి. ఇది ఇప్పుడు మెత్తగా రుబ్బుకోవాలన్నమాట. మనం నీళ్ళు అనేది ఏమి యాడ్ చేయకూడదు, మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఫిల్టర్ కూడా అవసరం లేదు. చూడండి మెత్తగా మెదిగిపోయింది. సో ఇప్పుడైతే ఒక బౌల్లోకి అనేది చేంజ్ చేసుకున్నాము. సో మూత కుండింది కూడా అంతా స్పూన్తో తీసేసుకోవాలా మొత్తం కూడా. చూడండి ఈ మాదిరి మెత్తగా మనం రుబ్బుకోవాలన్నమాట. ఇదైతే ఇక్కడ ఒక గాజు బౌల్ తీసుకొని అందులోకి అనేది వేసుకోవాలి మొత్తం కూడా. సో అంతా ఒక బౌల్లోకి తీసేసినాక సో ఇప్పుడు వచ్చేసి ఒక నిమ్మకాయ అయితే వేసుకోవాలా. సో మీ దగ్గర ఫ్రెష్ ఉండేదైతే వేసుకోండి ఒకటి. నా దగ్గర అయితే కొద్దిగా వాడింది, ఫ్రెష్గా ఉంటే వేసుకోండి ఒకటి. సో నిమ్మకాయ వేయటం వల్ల చాలా మంచిదండి స్కిన్కి అయితే సో ఫేస్ పైన ఉండే జిడ్డు మురికి అంతా కూడా క్లియర్ చేసేస్తుంది. ఒక నిమ్మకాయ వేసుకోవాలా. సో పిగ్మెంటేషన్కు చాలా మంచిదండి ఈ క్రీమ్ అయితే సో ఒక వారం వాడి చూడండి, అప్పుడు మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో నిమ్మకాయ వేసేసినాక ఇప్పుడు ఇందులో వచ్చేసి ఒక 1/4 టీ స్పూన్ అంతా ఆలివ్ ఆయిల్ కానీ బాదాం ఆయిల్ కానీ వేసుకోవాలా. సో నేను ఇక్కడ వచ్చేసి ఆలివ్ ఆయిల్ అయితే వేస్తా ఉన్నాను. ఒక 1/4 టీ స్పూన్ అయితే సరిపోతుంది, ఎక్కువేం అవసరం లేదు. కొద్దిగా ఒక 1/4 టీ స్పూన్ కానీ లేదంటే ఒక 1/2 స్పూన్ కానీ రోజ్ వాటర్ అనేది వేసుకోవాలా. సో రోజ్ వాటర్ వేయటం వల్ల చాలా మంచిదండి, ఎలాంటి స్కిన్ వల్ల అయినా వాడచ్చు అనమాట. సో అన్నీ వేసేసినాక బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా. సో ఈ మాదిరి బాగా మిక్సింగ్ అనేది చేసేసుకొని ఇప్పుడు ఒక బాటిల్కి అనేది ఎత్తి పెట్టుకోవాలా. చూడండి క్రీమ్ ఎంత బాగుంది కదా. సో మీ దగ్గర విటమిన్ ఈ క్యాప్సూల్ ఉంటే కూడా వేసుకోండి. సో ఈ మాదిరిగా అయితే బాగా కలిపాల. సో ఇప్పుడైతే ఒక గాజు బాటిల్ కానీ లేదంటే స్టీల్ది కానీ ప్లాస్టిక్ది కానీ మూత ఉండే బాటిల్కి మాత్రమే ఎత్తి పెట్టుకోవాలా. సో నేనైతే ఈ బాటిల్ అయితే తీసుకున్నాను. సో మొత్తం కూడా ఇందులోకి వేసేసుకోవాలా. సో ఇది పొద్దున సాయంత్రం మనం ఫేస్కి అనేది అప్లై చేసుకున్నామంటే ఒక వారం కంటే ఎక్కువ వచ్చింది. సో కరెక్ట్గా ఒక 10 రోజులు అయితే వచ్చింది, దానికి మించి అయితే ఎక్కువ రాదు. సో మళ్ళీ కూడా ఫ్రెష్గా అనేది తయారు చేసుకోవాలా. మెయిన్ నైట్ టైంలోనే అప్లై చేసుకోవాలండి, చాలా మంచిది. అప్లై చేసుకొని ఒక 2 గంటలు కానీ లేదంటే ఒక 3 గంటలు కానీ ఫేస్ పైన అలాగే వదిలేసి అప్పుడు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలా. లేదంటే మీరు నైట్ అంతా కూడా అలాగైనా ఉంచేసుకోవచ్చు, ఏం కాదు. ఎక్కువ పనికి వెళ్ళే వాళ్ళు లేదా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే పొద్దున్నైతే టైం ఉండదు కాబట్టి సో నైట్ టైంలోనే అప్లై చేసుకొని అలాగైనా వదిలేసేయండి, లేదంటే వాష్ చేసేసుకోండి. ఒక 2 గంటలు కానీ 3 గంటలు కానీ అలాగే వదిలేసి.
చూడండి కరెక్ట్గా నాకు ఈ బాటిల్కి అయితే వచ్చింది. సో మనకు క్రీమ్ అనేది రెడీ అయిపోయింది. మూత పెట్టేసుకొని మనకి ఎంత అవసరమో అంత మనము పేస్ట్కి అనేది అప్లై చేసుకొని తర్వాత మిగిలింది మనము ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఒక వారం కంటే ఒక 10 రోజులు లెక్క పెట్టుకోండి. ఒక 10 రోజులు అయితే వచ్చింది మనకి ఈ క్రీమ్ అయితే కనుక. సో ఇప్పుడు పేస్ట్కి కూడా అప్లై చేసి చూపించానండి, ఎలా వచ్చేది కూడా మీకే తెలుస్తుంది. సో ఇక్కడైతే కనుక ప్లేట్స్ అయితే ఉంది కదా, ఇదైతే అప్లై చేసి చూపించాను. కొద్దిగానే సరిపోతుంది, ఎక్కువ ఏం అవసరం లేదు. సో ఇక్కడ గమనించినారో లేదో నాకు ఇక్కడైతే పిగ్మెంటేషన్ ఉంది, ఇక్కడ చూడండి. సో నేను ఈ క్రీమ్ వాడినాకనే నాకు పిగ్మెంటేషన్ అనేది చాలా వరకు తగ్గిందండి. సో నేనైతే ఒక వారం నుంచి అయితే వాడుతూ ఉన్నాను, నాకైతే చాలా వరకు తగ్గింది. సో కొద్దిగా అప్లై చేసుకోవాలా. బాగా మసాజ్ చేసుకోవాలి అప్లై చేసేసి. సో మనకు డార్క్ సర్కిల్స్ ఉంటుంది కదా, అది కూడా వెళ్ళిపోతుంది. బ్లాక్ హెడ్స్ ఉన్నా సో ఇలా అప్లై చేసేసుకొని ఒక 3 గంటలు కానీ లేదంటే 2 గంటల సేపు అలాగే వదిలేసి వాష్ చేసేసుకోవచ్చు. లేదంటే నైట్ అంతా కూడా అలాగే వదిలేసి పొద్దున్నే అనేది వాష్ చేసేసుకోవచ్చు. సో ఈ మాదిరిగా మనం ఒక 5 మినిట్స్ మసాజ్ చేసేసుకొని అలాగే వదిలేసేయాల. సో ఇక్కడ చూడండి ఈ మాదిరిగా మసాజ్ చేసినాను కదా. సో ఇప్పుడైతే నేను వాష్ చేసేసుకొని వచ్చాను, ఎందుకంటే మీకు చూపించేకి వెంటనే నేనైతే ఒక 5 మినిట్స్ మసాజ్ చేసి వాష్ చేసేస్తా ఉన్నాను. సో వాష్ చేసేసినాను చూడండి, మీకే తెలుస్తుంది కదా. సో వాడండి, ఒక వారం కానీ 10 రోజులు కానీ వాడినారంటే అప్పుడు మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో వెంటనే ఈరోజు మనము క్రీమ్ అనేది అప్లై చేసి రేపే తగ్గాలంటే తగ్గదు. సో మనం వాడుతూ ఉంటేనే దాని రిజల్ట్ అనేది తెలుస్తుంది. సో నేను కూడా ఇప్పుడు వారం పైన వాడినానండి, నాకైతే మంచి రిజల్ట్ అనేది వచ్చింది. సో నేను వాడినాక నాకైతే పర్లేదు అనిపించినాకనే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను. సో ఈ నెమ్ము కూడా తుడిచేస్తా చూడండి ఇప్పుడైతే. సో చూడండి ఎంత బాగుంది కదా. సో వైట్గా వస్తుంది, అలాగే మంచి బ్రైట్నెస్ అనేది ఉంటుంది. సో తప్పకుండా మీరు కూడా ఈ క్రీమ్ అనేది తయారు చేసి మీరు కూడా యూజ్ చేయండి. సో ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో తప్పకుండా మీరు కూడా ఈ క్రీమ్ అనేది ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా రిజల్ట్ అనిపించింది అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను. బాయ్.